సో అంతిమ యాత్రలో పాల్గొంటా ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, మీకు ఏమున్నాయి ప్రవీణ్ గారి మృతిపై ఎట్లా అంటే అపోహలు? ఇది 2 విషయాలుగా చెప్పాలన్నది నా కోరిక అండి. ఒకటి అన్నగారి మరణం, రెండవది యావత్ భారత ప్రజలకు సోదర సోదరీమణులకు చెప్పాలనుకుంటున్న సందేశం. ముందు మనుషులం అండి. మతం అనేది తర్వాత ఏర్పడింది. మతం మన కోసం మనం పెట్టుకున్నది. మతం అనే దాంట్లోనే అర్థం ఉంది, అభిమతం. ఇది నా అభిప్రాయం, ఇది నీ అభిప్రాయం. ఒకవేళ అక్కడ డిఫర్ అయితే, వ్యత్యాసం ఉంటే, వైరుధ్యంగా ఉంటే మనం కూర్చుని తర్కించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, సంవాదం చేసుకోవచ్చు. ఎవరిని పొడుచుకోమని లేదు. సంవాదం అంటేనే ఒకటి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు కూడా డిఫర్ అయితే ఓకే, ఐ అగ్రీ టు డిసగ్రీ, అంటే నేను నీతో వ్యతిరేకించడానికి కూడా ఇష్టపడుతున్నా, నో ప్రాబ్లం. లేదు, ఇద్దరం మాట్లాడుకున్నాక ఒకే రకమైన అభిప్రాయానికి వస్తే అది కూడా ఒక రకమైన పరిష్కారమే. సో దాన్నే అగ్రీయింగ్ టు డిసగ్రీ అని అంటారు. ఒక సంవాదం లాంటిది, ఒక డైలాగ్, ఒక డిబేట్, ఒక డిస్కషన్. ఇది మాత్రమే చేస్తున్నాం మనం. ఎక్కడ కూడా తొడలు కట్టి జబ్బలు జరిచి ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు మూర్ఖులు, వాళ్ళని పక్కన పెట్టండి. ఇలా చేస్తున్న ఒక వ్యక్తిని సౌమ్యంగా, ఎంతో డెలిజెంట్గా, ఎంతో పద్ధతిగా వాటిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి తరపు నుంచి 2-3 సందర్భాల్లో రెచ్చగొట్టి మీ దేవుడు ఇట్లానా అట్లాగనా, అట్లాంటి దానికి పుట్టాడు ఇట్లాంటి దానికి పుట్టాడంటే మరి పరుషంగా సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆ చెప్పిన దాన్ని వీళ్ళు మొదట రేకెత్తించింది చెప్పట్లేదు. ఈయన ఏదైతే మాట్లాడాడో దాన్ని మాత్రమే పట్టుకుని ఒక మత ఉన్మాద చర్యలాగా తనను చూపించి ఇదేదో ఒక ఫాల్సిఫైడ్ స్టోరీ క్రియేట్ చేస్తున్నారు. అది కాదండి. హీ హాజ్ లాట్ ఆఫ్ విట్ అండ్ నాలెడ్జ్, ఇంటలెక్చువల్, ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ ఉంది ప్రవీణ్ అన్నకి. ఎవరితో ఎలా మాట్లాడాలన్నది కూడా తెలుసు. ఎవరిని రెచ్చగొట్టి మాట్లాడే రకం కాదు. తనకు తానుగా ఒక జాబ్ ఉండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండి, తనకి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇవన్నీ కాదనుకుని ఎందుకు చెప్తున్నాడు? ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమైనా చెప్తేనేమో బలవంతంగా మార్చారంటారు. బలవంతంగా ఎందుకు మారుస్తారండి? మీరే చక్కగా ఈ దేశంలో ఉన్న కింది వర్గాల వాళ్ళని చూసి ఉంటే, అంటరాని వాళ్ళుగా చేయకుండా ఉండి ఉంటే వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళ? నీ హక్కును చేర్చుకుంటే వెళ్ళేవాళ్ళ? ఇదే నా సూటి ప్రశ్న. పై వర్గాల వారికి ఇలా చేయలేదు కదా. చేయలేదు కాబట్టే ఎవరో బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా 2 రకాలు. గవర్నెన్స్ చేసిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వేరే రకం. వాళ్ళు డెఫినెట్గా క్రౌన్కి, ఆ ప్రభువులకే అండగా ఉంటారు, లోటీ చేసుకుంటారు. వేరే వాళ్ళు మిషనరీస్ వచ్చిన వారే. ఎట్లాగైతే మీరు అర్చకులు, యాజకత్వం ఉన్నారో ఆ యాజకుల్లో కూడా మంచివారు ఉంటారు. అలాగే ఈ మిషనరీస్ వచ్చి వీరికి విద్య చెబుదాం, వీళ్ళకి హాస్పిటల్స్ కడదాం, వీళ్ళకి వితంతువులకి పెళ్లి చేద్దాం, ఇలాగ మంచి పనులు చేశారు. అలాగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్లు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి మీరు గోదావరి జిల్లా వెళ్ళినా కాటన్ దొరగారికి హిందువులంతా పూజ చేస్తారు. కాటన్ దొరగారి పుట్టినరోజు నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు యావత్ గోదావరి జిల్లాలో హారతులు అర్పిస్తారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఒక మంచి మనిషి చేసిన మంచి పనికి ఈ రోజుకి కూడా ఒక సెంటెనియర్ దాటిపోయినా కూడా మరి అతను తన కోసం ఆలోచించుకోలేదే. ఇది తెల్లవాడు నేర్పాడు. తెల్లవాడు అంటే ప్రతిదీ ఏమన్నా క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే మీరు అమెరికా బండి, మీరు ఇజ్రాయెల్ బండి, లేకపోతే ఇంకెక్కడికి ఇంగ్లాండ్ బండి. ఇంగ్లాండ్తో మాకేం పని? వీఆర్ జస్ట్ ప్రీచింగ్ ద ట్రూత్. వీఆర్ బ్రింగింగ్ ద పీపుల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది గాస్పల్. ఆ గాస్పల్ అనే మాట చెప్తే ఒకడు అంటాడు, ఒకడు రాధా మనోహర్ దాస్, నేను మళ్ళీ చెప్తున్నాను పేరు, ఇప్పుడు దాకా పేరు వాడకూడదు తలుచుకోవాలనుకున్నాను. శవానికి పుట్టాడు, శవార్త కాదు అది సువార్త అంటాడు. మరి మాట్లాడాలంటే లోతుల్లో చాలా మాట్లాడచ్చు, కానీ నన్ను నేను సంభాలించుకుంటున్నాను. అతగాడు అంటాడు శవార్త అంటాడు, అక్కడికి అమెరికా వెళ్ళిపోమ్మంటాడు, ఇంకో చోటకి వెళ్ళిపోమ్మంటాడు. ఇది ఏది ఎక్కడికి వెళ్ళేది కాదండి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అంటరాని వారిగా చూశారు, అందుకోసమే వచ్చాడు. తెల్లవాడు వచ్చి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఎవరెవరైతే పైన ఉన్నత వర్గాల్లో ఉన్నవారు కూడా చాలామంది సత్యం తెలుసుకుని మారుతున్నారు. దానికి ఉత్తమోత్తమైన ఉదాహరణ పరవస్తు చిన్నయ్య సూరి గారు. మనందరికీ తెలుసు, పంచతంత్ర కథలు వింటూనే ఉన్నాం. సంస్కృతంలో, హిందీలో, తమిళంలో, అన్నిటి చోట్ల. దాన్ని తెలుగులోకి అనువదించిన వాడు, ఆంధ్రీకరించిన వాడు పరవస్తు చిన్నయ్య సూరి. వారి మనవడు పరవస్తు సూర్యనారాయణ. 80sలో వాడవాడలా ఊర్లో ఆయన మీటింగ్స్ జరిగాయి. క్యాసెట్లు పెట్టి ఆయన మీటింగ్స్ పెట్టాడు. ఇప్పుడు కూడా ఆ క్యాసెట్స్ ఉండే ఉంటాయి కొద్దిమంది దగ్గర. సో పరవస్తు సూర్యనారాయణ గారు, ఆయనకేం డబ్బు తక్కువ కాదు, ఆయనకు హోదా తక్కువ కాదు, ఆయన కులం తక్కువ కాదు. ఆయన సత్యం తెలుసుకుని వేదాల్లో ఈ 4 వేదాలు ఏవైతే ఉన్నాయో, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఈ వేదాలలో ఒక అవతార పురుషుడు మిస్ అయ్యాడు, కన్యక పుట్టవలసిన వాడు. ఈ అవతార పురుషుడు ఎవడా అని ఎత్తుక్కుంటూ పోతే ఒకరోజు మీటింగ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారిని అడిగి ఈ పుస్తకం తెచ్చుకుని పరిశుద్ధ గ్రంథం అని తెలిసి చీకట్లో రోజు అతను తన గుడిలో చదువుకుని
సత్యాన్ని తెలుసుకుని వచ్చాడు. ఇప్పుడు అతను ఎవరిని బలవంతంగా మార్చాడు చెప్పండి నాకు. పరవస్తు సత్యనారాయణ గారిని, సూర్యనారాయణ గారిని ఎవరు బలవంతంగా మార్చారు? నేనా? నీవా? కాదే. ఆయన తనకు తానుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సత్యాన్ని తెలుసుకుని ఇంకా వాళ్ళు ముక్కు మూతి పళ్ళు రాలు కొడితే ఇంట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఊరు వాడ చెప్తున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇదే హైదరాబాద్, సికింద్రాబాద్లో. దీని బలవంతం మత మార్పిడి ఎట్లా అంటారండి? కొంతమంది బైబిల్ అందరినీ సమానంగా చూడమని చెప్పింది. సో ఏదైతే ప్రవీణ్ గారు గతంలో ముస్లింలను కానీ హిందువులను కానీ ద్వేషించినట్టు కూడా వైరల్ అవుతున్నాయి వీడియోస్. ఓకే, రైట్. అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాను, నేను మధ్యలో రాధా మనోహర్ దాస్ పేరు ఎత్తిన దగ్గర అది మాత్రమే చూపించి ఆ చివర నేను మాట్లాడిన ఈ మిగతా 15 నిమిషాలు ఎగ్గొట్టేసి ఆ మొక్కే వేస్తే ఏమంటుంది? నేను ఆయన తిట్టినట్టుగానే ఉంటుంది. మొత్తం నా కాంటెక్స్ట్ అంతా, స్పీచ్ అంతా వెయ్యాలా. అంతకుముందు అతన్ని ఛాలెంజ్ చేశారు, నువ్వు ఇట్లా అల్లాని దేవుడు అంటావా? దేవుడు అంటే ఎవరండి? ఒక లక్షణాలు ఉండ, గుణగణాలు మనం జీవితంలో పాటించడానికి, అది ఇంకొకళ్ళకి చెప్పడానికి ఒక 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 స్టాండర్డ్స్ ఉండాలి. మనకు మనుషులకే ఒక స్టాండర్డ్స్ పెట్టుకున్నాం, మరి దేవుడు అనేవాడికి వాళ్ళ గుణ లక్షణాలు ఉండాలి కదండి. ఈ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయి, మీరు చెప్పే ఈ దేవుడికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఓకే, అల్లాహ్ భార్యలు లేరు, కానీ ఆయన పగ ప్రతీకారం వీడి మతంలో చేరపోతే చంపేయండి, నరికేయండి అన్న చివరిలో ఉంటుంది. అట్లా చంపినోడికి పైకి వెళ్తే ఎన్నో వేల మంది కన్యకలు ఉంటారని ఉంటుంది. ఇది లక్షణమేనా దేవుడికి మరి? సో ఇది ఆయన క్వశ్చన్ పోజ్ చేసినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడాడు. అది అక్కడ వరకే చూడాలి. మీరు అంతకుముందు జరిగింది లేపేసి ఈయన హిందువుని తిట్టాడు, మొహమ్మద్ ప్రవక్త గారిని తిట్టారు, మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ అని అంటారు అందరూ. మేము కూడా అదే అంటున్నాం. అసలు ఆ బైబిల్ ఖురాన్ ఎక్కడి నుంచి వచ్చింది? మిడిల్ ఈస్ట్. అప్పటికే ఈ యూదులు ఆ బైబిల్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం నుంచి ఎంతో దూరం కాదు, ఇస్రాయేల్ నుంచి పర్షియా దేశం. సో మీరు దగ్గరగా అవి పేర్చి చూస్తే ఇందులో నుంచి ఇందులోకి అనువదించినట్లే ఉంటాయి చాలా విషయాలు. ఆయన తనకు అనుకూలంగా మార్చాడని ఎన్నోసార్లు నిరూపించారు ప్రవీణ్ పగడాల్ గారు. నేను ఫైనల్ ఒకటి అడుగుతున్నా, ఏం అల్టిమేటం జారీ చేస్తారు? లక్షల మందిలో ప్రవీణ్ గారి అంతిమ యాత్రకు వచ్చారు. సో పెద్ద ఎత్తున అంటే మీరు అందరూ ఒకటి అని ప్రభుత్వాలకు చాటి చెప్పబోతున్నారా? ఏంది అసలు మాట్లాడతారా? ఓకే, అంతిమంగా అంటే మేమేమి వారికి ఒక సవాల్ లాంటిది ఏమి ఇస్తట్లేదు, కానీ గతం జరిగిందానే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 99లో గ్రహం స్టెయిన్స్ గారిని కాల్చారు, వారిద్దరు పిల్లల్ని కాల్చారు. వారి భార్య విధవరాలయ్యుండి గ్లాడీ స్టెయిన్స్ ఇప్పటికి ఆమె ఆస్ట్రేలియాలో ఉంది. ఆమె తన ఒక ఆడపిల్ల ఉంటే ఇదే దేశంలో నేను ఇంకా ఉంటాను, ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళు మారు మనసు పొందాలి, సత్యం తెలుసుకోవాలని చెప్పింది. ఆ మాదిరిగా ఉన్నది. కానీ అది ఏదైతే ఒడిశాలో జరిగిన తర్వాత సునామీ వచ్చినా వాళ్ళు ఎంత విపత్తు అనుభవించారో చూసాం. రెండోది, అక్కడ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రతాప్ చంద్ర సారంగి అనే మనిషికి, బీజేపీ లీడర్కి, ఆర్ఎస్ఎస్ వ్యక్తికి రీసెంట్గా ఎంపీగా కూడా ప్రమోట్ చేశారు, రాజ్యసభలో సీట్ ఇచ్చి. మరి వారి నుంచి మేము ఎటువంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేయాలా? అక్కడ కాల్చిన గ్రహం స్టెయిన్స్ గారిని ఎంపీకి ఇచ్చారు. వారి సంఖలో ఇప్పుడు పాలకులుగా ఉన్నటువంటి ఆంధ్రాలో ఒక పాలకుడుగా ఉన్నట్టు ఒక మనిషి వాళ్ళ అడుగులకు మడులొత్తుతున్నాడు. రాజమండ్రిలో నిన్న జరుగుతున్న పోస్ట్ మార్టం అంతా కూడా ఒక డ్రామాగా నడిపించాలని వారి తరపున ఒక దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఒక షో పీస్గా తీసుకెళ్ళి మహా అని అంటారు ఇన్వర్టెడ్ బ్రాకెట్స్లో. మాకు సోదరుడు వంటి వాడే అవుతాడు, మాలామాదిగ వర్గానికి చెందినవాడు. అతగాన్ని పంపించి మాయ చేయాలని చూశారు, కానీ అతను కూడా వెనుక తిరగాల్సి వచ్చింది. సో ఇది ఎంతవరకు న్యాయం జరిగిద్దా మాకు తెలుసు, అందరికీ తెలుసు, నోరు విప్పలేకపోతున్నాం. ఆ తర్వాత ఏం స్టెప్ చేయాలో కూడా మాకు తెలుసు. సిఎంసి లూధియానా, సిఎంసి రాయవెల్లూరు నుంచి సెకండ్ పోస్ట్ మార్టం అడుగుతాం, హైకోర్టు దగ్గరికి వెళ్తాం, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం. కానీ అటు ఒకవైపు మీరు బీజేపీ పైన కొంచెం విమర్శలు చేస్తా ఉన్నారు. చూడండి, సో బీజేపీ వాళ్ళే చెప్తున్నారు కొంతమంది, బీజేపీ పార్టీ కానీ బీజేపీకి సంబంధించిన ఎవరు కూడా చంపమని అనట్లేదు, దాడి చేయమని చెప్పట్లేరు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఈ భాగంలో ఉన్నారు కాబట్టి, ఈ తెలంగాణ భాగంలో ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరో కాదు, అదే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. నా సోదరీమణులే, నేను మాల వర్గానికి చెందినవాడిని అని నేను అంటాను, వారు నా మాది వర్గానికి చెందిన వాళ్ళే. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఒక బూచి చూపించి మాకు అనుకూలంగా మాట్లాడనని చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే వారు ఏదైతే విడగొట్టాలనుకున్నారో, నిన్న రాజమండ్రిలో చూస్తే ఈ మాదిగా అనుకునే ఈ సోదరి మనలు మేమంతా కలిసే ఉన్నారు పగడాల కోసం. ఎవరు విడిపోలా, వీళ్ళు పండుతున్న ఉచ్చులో ఎవడు పడలా. కాబట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళు పాపం తెలియక అజ్ఞానంలో నా సోదరి మనలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దొంగతనం చేశానండి, పోలీసు వాడు వచ్చి అడిగితే నేను దొంగతనం చేయలేదంటానా చేశానంటానా చెప్పండి. సో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.